మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర పహల్గామ్ బాయ్సారన్ ఉగ్రవాద దాడి దేశాన్ని కుదిపివేసింది. పాక్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పీఓజేకేలోని 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది భారత్. సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నందున భారతీయ కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి కుటుంబం కమ్యూనికేషన్ బ్లాకౌట్లు, కర్ఫ్యూలు, విద్యుత్ సరఫరా కొరత విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో నివసించే భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఏ క్షణం ఏ ముప్పు ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. సరిహద్దుల్లో సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ భారత పౌరులు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్ భద్రత, మనుగడ కోసం ప్రతి భారతీయ ఇంట్లో తప్పనిసరిగా 5 గ్యాడ్జెట్లను ఉంచుకోవాలి. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిది బ్యాటరీ లేదా ఎమర్జెన్సీ క్రాంక్ రేడియో. యుద్ధ సమయంలో లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు, మొబైల్ నెట్వర్క్లు, ఇంటర్నెట్ నిలిచిపోతే బ్యాటరీతో నడిచే హ్యాండ్ క్రాంక్ రేడియో మీ లైఫ్ లైన్ అవుతుంది. ఆల్ ఇండియా రేడియో ద్వారా లేదా అత్యవసర ప్రసారాల ద్వారా ప్రభుత్వ మరియు సైనిక వనరుల నుంచి నేరుగా అప్డేట్స్ మనం అందుకోవచ్చు. అదనపు ప్రయోజనాల కోసం సోలార్ ఛార్జింగ్ లేదా ఫ్లాష్ లైట్, యూఎస్బీ సపోర్ట్ ఉన్నటువంటి మోడల్స్ను ఎంచుకుంటే మంచిది. రెండవది సోలార్ పవర్ బ్యాంకులు లేదా ఛార్జర్స్. దాడులు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ అంతరాయం సర్వసాధారణం. అధిక సామర్థ్యం గల సోలార్ పవర్ బ్యాంక్ అదేవిధంగా ఫోన్లు, రేడియోలు లేదా టార్చ్లు వంటి ముఖ్యమైనటువంటి డివైస్లను ఛార్జ్ చేయొచ్చు. మల్టీ యూఎస్బీ పోర్ట్లు, స్పీడ్ ఛార్జింగ్ వంటివి దగ్గర ఉంచుకోవడం బెటర్. మూడవది పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ లేదా లైఫ్ స్ట్రాస్. అత్యవసర సమయాల్లో శుభ్రమైన నీటిని పొందడం కష్టతరంగా మారే అవకాశం ఉంది. లైఫ్ స్ట్రా లేదా ఏదైనా యూవీ ఆధారిత ప్యూరిఫైయర్ వంటి పోర్టబుల్ వాటర్ ఫిల్టర్ మీ ఒంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల నుంచి కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఈ వాటర్ ఫిల్టర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. నాలుగవది ఎల్ఈడి ఎమర్జెన్సీ లైట్లు మరియు హెడ్ ల్యాంప్స్. బాంబు పేలుళ్ళు, విద్యుత్ అంతరాయ లేదా కర్ఫ్యూల సమయంలో ఎక్కువసేపు విద్యుత్ కోతలు అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్లు లేదా సోలార్తో పనిచేసేటువంటి లాంతర్లు ఇంట్లో ఉంచుకోవడం మంచిది. హెడ్ ల్యాంప్లతో చీకట్లో వెళ్ళేటప్పుడు లేదా ఇతరులకు సాయం చేసే సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఐదవదిగా డిజిటల్ థర్మామీటర్, ఆక్సిమీటర్తో ఎమర్జెన్సీ మెడికల్ కిట్. మెడిసిన్స్, బ్యాండేజీలు, అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ మందులు, డిజిటల్ థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్ వంటి గ్యాడ్జెట్లతో పూర్తిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరీగా ఇంట్లో ఉంచుకోండి. యుద్ధ సమయంలో ఆసుపత్రిలోకి వెళ్లకుండా ఇంట్లోనే ప్రాథమిక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.